today I am going to discuss the Peshwas and the second Anglo-Maratha war. సో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం రెండవ మాధవరావు కాలంలో ప్రారంభమైంది. రెండవ మాధవరావు ఈ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, మరి ఏ ట్రీటీస్ని బ్రిటిష్ వారితో చేసుకున్నాడు, చివరికి ఒరిగింది ఏంటనేది మనం చూసాం. రైట్, నెక్స్ట్ మనం రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని రెండవ మాధవరావు ఎలా వ్యవహరిస్తున్నాడు, అతడి యొక్క పాత్ర ఏంటి, చివరికి వాట్ డిడ్ హీ గెయిన్, అతడికి ఏ లాభం వచ్చింది, చివరికి అతడు ఏ విధంగా నష్టపోయాడు. రైట్, గెయిన్ ఆర్ లాస్ అనేది మనం చర్చించుకోబోతున్నాం. సి అప్ టు దిస్ లెవెల్ వి డిస్కస్డ్. సి మాధవరావు, సో మాధవరావు టు మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో 1775 నుంచి 1782 వరకు కీలకమైన పాత్రను పోషించి చివరికి సాల్బే సంధిని చేసుకుని పీష్వాగా గుర్తించబడ్డాడు. తన ప్రత్యర్థి అయిన రఘునాథరావుని పెన్షన్దారుగా మార్చేశాడు. రైట్, బ్రిటిష్ వారితో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు సాల్బే సంధితో. ఆ విధంగా పీష్వాగా గుర్తించబడి కొనసాగాడు. రైట్, ఇక 1782 అనంతరం మరియు రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి మధ్య బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు మరాఠాలకు మధ్య జరిగిన భేదాభిప్రాయాలు, ఘర్షణలు, చిన్నపాటి ఈ భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు అనేటివి రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని అనివార్యం చేస్తున్నాయి. మరి ఈ రెండో ఆంగ్లో మరాఠా యుద్ధానికి తక్షణ కారణం ఏంటో మనం చూద్దాం. సో ఆనాటి పీష్వాగా పనిచేస్తున్న వ్యక్తి మాధవరావు టు. ఇక రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803లో ప్రారంభమై 1805 వరకు సాగింది. ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ లార్డ్ వెల్లెస్లీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, లార్డ్ వెల్లెస్లీ అంటే మనకు ఒక విషయం గుర్తుకు రావాలి. అదేంటంటే సైన్య సహకార ఒప్పందాన్ని ఆజ్యం పోశాడు. సైన్య సహకార ఒప్పందాన్ని ఆజ్యం పోసి దాన్ని ప్రవేశపెట్టి తన ఆర్థిక భారం నుండి తన సైనిక నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం స్వదేశీ సంస్థానాల మీద వేయడం జరిగింది. ఆ విధంగా వెల్లెస్లీ ఏం చేశాడంటే మాధవరావు టూతో మంచి సంబంధాలను ప్రదర్శిస్తూనే, మంచి సంబంధాలను కొనసాగిస్తూనే సైన్య సహకార పద్ధతికై ఒత్తిడి చేశాడు. మాధవరావు టూ చివరికి వెల్లెస్లీ యొక్క సైన్య సహకార పద్ధతిని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 1802 ఆ రోజు 1802 డిసెంబర్ నెల చివరి రోజు 31వ తేదీ 31st డిసెంబర్ 1802లో ఈ మాధవరావు టు రెండవ మాధవరావు వెల్లెస్లీతో సైన్య సహకార పద్ధతిపై సంతకం చేయడం జరిగింది. దీనికి గాను బేసిన్ ప్రాంతంలో ఒక సంధిని చేసుకున్నాడు. దాన్నే సైన్య సహకార ఒడంబడికపై సంతకం చేయడం అని చెప్తున్నాం. ఈ బేసిన్ ప్రాంతంలో 1802లో జరిగిన డిసెంబర్ 31లో జరిగిన ఈ సంధి యొక్క ప్రధాన అంశాలు ఏంటంటే, ఇక ఈ మరాఠా సామ్రాజ్యం సైన్య సహకార ఒడంబడికపై సంతకం చేసి సైన్య సహకార పద్ధతిలో కొనసాగుతుంది. సహకార పద్ధతిపై సంతకం చేసి సైన్య సహకార పద్ధతిలో కొనసాగుతుంది. ఇక రెండవ మాధవరావు పీష్వాగా గుర్తించబడతాడు. అయితే రెండవ మాధవరావు పీష్వాగా గుర్తించబడాలంటే ఇకపై ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సుమారు 26 లక్షల ఆదాయాన్ని సమకూర్చే ఒక ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి రాసివ్వాలి. అందులో సూరత్ అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి కట్టబెట్టాలి. చూడండి, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంతటి విషాన్ని చిమ్ముతుందో, విష జ్వాలను కలిగి ఉందో మనం చూస్తున్నాం. రైట్, ఇక్కడ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అభిష్టం మేరకు, లార్డ్ వెల్లెస్లీ యొక్క అభిష్టం మేరకు మరాఠా యోధుడు పీష్వా
మాధవరావు టూ సైన్య సహకార పద్ధతిపై ఒప్పందంపై సంతకం చేశాడు. బ్రిటిష్ సైన్యానికి అయ్యే అంత నిర్వహణ ఖర్చును భరిస్తున్నాడు. బ్రిటిష్ సైన్యానికి అయ్యే అన్ని అంశాల్లో కూడా కీలకమైన బాధ్యతలను తను నిర్వహిస్తున్నాడు. కానీ రెండవ మాధవరావు పీష్వాగా ముందు భవిష్యత్తులో కొనసాగించబడాలంటే తప్పనిసరిగా 26 లక్షల రూపాయలు ఆదాయాన్ని ఇచ్చే సంవత్సరానికి సాలీనా 26 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చే ఒక ప్రాంతాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశం చేయాలి. అది సూరత్ అని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయించడం జరిగింది. మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రబోధం మేరకు చివరికి సూరత్ ప్రాంతాన్ని మాధవరావు టూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించడం జరిగింది. ఏ సంధి ద్వారా? బెస్సైన్ సంధి ద్వారా. ఏ సంవత్సరంలో? 1802లో. అయితే ఈ సంధి ప్రారంభమైన వెంటనే, ఈ సంధి అమల్లోకి వచ్చిన వెంటనే యుద్ధం ప్రారంభమైపోతుంది 1803లో. సంధి 1802 చివరి రోజున జరిగింది. సైన్య సహకార ఒడంబడిక జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అవసరమైన ప్రాంతాలు కూడా లాక్కోవడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. అయితే 1803లో ఈ యుద్ధానికి తక్షణ కారణం ఏంటంటే ఈ సంధి అమల్లో లోపాలు ఉండడం, ఈ సంధిని బ్రిటిష్ వారు చేసుకుని దాన్ని తూట్లు పొడిచి తమకు ఇంకా కొన్ని ప్రాంతాలపై అజమాయిషీ కావాలని, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధిపత్యంలో పీష్వాలు కీలుబొమ్మలుగా కొనసాగాలని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయించడంతో అది నచ్చని పీష్వాలకు, మరాఠా సర్దార్ల కూటమికి మరియు బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం జరుగుతోంది. మరి ఈ యుద్ధం 1803లో ప్రారంభమైంది. ఈ సంధి పూర్తిగా అమల్లోకి రాకముందే యుద్ధం ప్రారంభమైపోతుంది 1803లో. మరి మరాఠా సర్దార్ల కూటమికి బ్రిటిష్ విధానాలు నచ్చక కూటమిలో కొంతమంది హోల్కర్లు, సింధియాలు, గైక్వాడ్లు యుద్ధంలో పాల్గొంటున్నారు. వారి గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ గైక్వాడ్, సింధియా మరియు హోల్కర్లు రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో పాల్గొనడం జరిగింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో పూనాలోని పీష్వాలకు సహాయ సహకారాలుగా గైక్వాడ్లు, సింధియాలు, హోల్కర్లు ప్రారంభించారు యుద్ధం ప్రారంభించి తదనంతరం బ్రిటిష్ పక్షాన సంధి చేసుకుంటున్నారు. బ్రిటిష్ వారితో శాంతి సంధిని గైకొనడం జరిగింది. ఆ క్రమంలో గైక్వాడ్ డియోగాం సంధిని, రైట్, సింధియాలు సుర్జీ అంజన్గాం సంధిని మరియు హోల్కర్లు రాజ్పూర్ ఘాట్ సంధులను వరుసగా చేసుకోవడం జరిగింది. 1803లో డియోగాం, అదే 1803లో డియోగాం సంధి అనంతరం సుర్జీ అంజన్గాం, ఆ తర్వాత రాజ్పూర్ ఘాట్ సంధిని హోల్కర్లతో 1805లో చేసుకుని చివరికి ఈ యుద్ధాన్ని ముగింపు పలకడం జరిగింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ముఖ్యంగా డియోగాం సంధి, ఈ డియోగాం సంధి ప్రకారం ఒడిస్సాలోని కటక్, బాలాసోర్ మరియు మహారాష్ట్రలోని వార్దా ప్రాంతాలను, కటక్, బాలాసోర్ మరియు మహారాష్ట్రలోని వార్దా ప్రాంతాలను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గైక్వాడ్లు రాసివ్వాలి. రాతపూర్వకంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాలి. ఒడిస్సా, కటక్, బాలాసోర్ ప్రాంతాలను, రైట్, మరియు మహారాష్ట్రలోని వార్దా ప్రాంతాలను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వశం చేయాలి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గైక్వాడ్లను స్వతంత్ర మరాఠా కూటమిగా గుర్తిస్తుంది. రెండవది, సింధియాలు యుద్ధం చేస్తూ బ్రిటిష్ వారితో ఓటం పాలైపోతున్నారు. ఎందుకంటే వ్యూహం లేదు, సరైన సంకల్పం లేదు, చిత్తశుద్ధి లేదు. యుద్ధం చేసేటప్పుడు బ్రిటిష్ వారి పక్షంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో సింధియాలు చివరికి ఓడించబడి సుర్జీ అంజన్గాం అనే సంధిని మహారాష్ట్ర ప్రాంతంలో, సుర్జీ అంజన్గాం ప్రాంతంలో సంధిని చేసుకోవడం జరిగింది. ఈ అంజన్గాం సంధి ప్రకారం, రైట్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు సింధియా ఎవరికి అప్పచెప్పాలి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పచెప్పాలి. హోల్కర్లు రాజ్పూర్ ఘాట్ సంధిని చేసుకొని, రైట్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను
వీరు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశం చేయాలి. ఈ క్రమంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దశల వారీగా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయంగా గొప్ప శక్తిగా విజృంభిస్తూ దశల వారీగా లబ్ధిని చేకూర్చుకుంటుంది, లబ్ధిని పొందుతోంది. ఈ విధంగా లబ్ధిని పొంది చివరికి హోల్కార్, సింధియా, గైక్వాడ్లకు మంచి రాజకీయ గుణపాఠాన్ని నేర్పించి వారి నుంచి ఎన్నో భూభాగాలను తమ యొక్క స్వీయానుభవంలోకి తీసుకొస్తుంది, స్వీయాధీనంలోకి తీసుకుంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ బాజీరావ్ II, ఆనాటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లార్డ్ హేస్టింగ్స్కి మధ్య చివరి యుద్ధం కొనసాగుతోంది. 1817 నుంచి 1818 వరకు కొనసాగుతుంది ఈ యుద్ధం. రైట్. సో బాజీరావ్ II మరియు లార్డ్ హేస్టింగ్స్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం కంటే ముందు పూనా ప్రాంతంలో ఈ బాజీరావ్ II లార్డ్ హేస్టింగ్స్తో ఒప్పందం చేసుకొని ఆ పూనా సంధి ప్రకారం దౌత్య సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ అది దెబ్బతినడంతో 1817-18 యుద్ధం అనివార్యమవుతోంది. అనివార్యమై చివరికి బాజీరావ్ II పిండారీల యొక్క సహాయాన్ని అర్థించాడు. ఈ పిండారీలు ఎవరో తెలుసా? దారి దోపిడీ దొంగలు, బందిపోట్లు. మరాఠా ప్రాంతంలో పిండారీలు మనం చలనచిత్రాల్లో కూడా గమనించి ఉంటాం. యుద్ధ సన్నివేశాల్లో పిండారీలనే దారి దోపిడీ మరాఠా సంతతికి చెందిన వారు నొమాడిక్ ట్రైబ్స్. దే ఎక్స్టెండెడ్ దేర్ సపోర్ట్ టు ద పీష్వా బాజీరావ్ II. చివరి పీష్వా అయిన రెండవ బాజీరావుకి 3వ ఆంగ్లో మరాఠా యుద్ధంలో 1817 నుంచి 18 వరకు సాగిన యుద్ధంలో పిండారీలనే దారి దోపిడీ దొంగలు సహకరిస్తున్నారు బాజీరావ్ IIకి. అందుకే 3వ ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని పిండారీల యుద్ధం అని కూడా పిలుస్తాం. రైట్. దే ఆర్ డూయింగ్ ద వార్, ఫైటింగ్ అగైనెస్ట్ ద బ్రిటిష్ ఇన్ అ ట్రెడిషనల్ అప్రోచ్, ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ ఫైటింగ్. రైట్. వాళ్ళేమో రివాల్వర్ల ద్వారా, పిస్తోళ్ళ ద్వారా కాల్పులకు గురి చేస్తే వీరేమో రాళ్లను, బాణాలను వాటిని ఎక్కుపెడుతున్నారు. కానీ ఇవన్నీ బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య వైభవం ముందు పనిచేయడం లేదు. చివరికి లార్డ్ హేస్టింగ్స్ బాజీరావుపై అద్భుతమైన విజయాన్ని సాధించి బాజీరావుని ఓడించి బాజీరావుని పెన్షన్దారుగా మార్చేసి కాన్పూర్ ప్రాంతంలోని బిదూర్ అనే ప్రాంతానికి పెన్షన్దారుగా బాజీరావ్ IIని, రెండవ బాజీరావుని పంపించడం జరిగింది. ఆ క్రమంలో రెండవ బాజీరావు కాన్పూర్ ప్రాంతానికి పెన్షన్దారుగా మార్చబడి కాన్పూర్ ప్రాంతంలో పెన్షన్దారుగా తన యొక్క శేష జీవితాన్ని గడుపుతూ అలాగే మరణించాడు. అదేంటంటే చివరి యుద్ధం 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఒక సంధితో ముగుస్తోంది. ఆ సంధే మాండసోర్ సంధి, ద ట్రీటీ ఆఫ్ మాండసోర్ 1818, held between Lord Hastings and బాజీరావ్ IIకి మరియు లార్డ్ హేస్టింగ్స్కి మధ్య ఈ సంధి జరిగింది. ఈ సంధి ప్రకారం ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి? రైట్. నంబర్ 1, పీష్వా పదవి రద్దు చేయబడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. దారి దోపిడీ దొంగలైన పిండారీలను అంచివేసిన గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్, మరియు పీష్వా పదవిని రద్దు చేసిన గవర్నర్ జనరల్ కూడా లార్డ్ హేస్టింగ్స్. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. పీష్వా పదవి రద్దు చేయబడింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పీష్వా పదవి రద్దు చేయబడి పీష్వాగా కొనసాగిన చివరి పీష్వా బాజీరావ్ II పీష్వా పదవిని కోల్పోయి ఏ విధంగా మార్చబడ్డాడు? పెన్షన్దారుగా మార్చబడి ఏ ప్రాంతానికి తరలించబడ్డాడు? కాన్పూర్ ప్రాంతానికి తరలించబడ్డాడు. సాలీనా ఇతడికి 3 లక్షల రూపాయల పెన్షన్, 1.5 నుంచి 3 లక్షల రూపాయల పెన్షన్ మంజూరు చేయబడింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇతడి యొక్క
చివరి రోజుల వరకు ఇతడికి పెన్షన్ను మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ నంబర్ 3, ఇక మరాఠా సామ్రాజ్యం రైట్ అంతవరకు సైన్య సహకార పద్ధతిలో భాగంగా కొనసాగిన మరాఠా సామ్రాజ్యం పూర్తిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వశమైంది. రైట్ చివరికి కీలుబొమ్ముగా ప్రతాప్ సింగ్ అనే ఒక పాలకుడిని, మరాఠా కుటుంబాల సర్దార్ల కూటమి యొక్క పాలకుడైన ప్రతాప్ సింగ్ని నామమాత్రపు పాలకుడుగా ఉంచి వాస్తవాధికారాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చలాయించింది. సో ఆ విధంగా పూర్తి స్థాయి పట్టు మరాఠ్వాడా రాజ్యంపై ఎవరి చేతుల్లోకి వచ్చేసిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. రైట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి రావడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన యుద్ధాలు మూడు ఆంగ్లో మరాఠా యుద్ధాలు, 3 కూడా వేరువేరు కాలాల్లో వేరువేరు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఈ యుద్ధాల యొక్క పర్యవసానం ఫలితం చాలా బాధాకరమైన ఫలితంగా చెప్పచ్చు. మరాఠాల యొక్క సామ్రాజ్య వైభవం నేలకొరిగిందంటే అవి ఆంగ్లో మరాఠా యుద్ధాల వల్లే. అంతకంటే ముందు మరాఠా సామ్రాజ్యం పతనావస్థలోకి రావడానికి కారణం 3వ పానిపట్టు యుద్ధం అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అందులో భాగంగా మనం ముఖ్యంగా జడునాథ్ సర్కార్ లాంటి గొప్ప పండితులు మరియు రిచర్డ్ కార్నాక్ టెంపుల్ లాంటి గొప్ప చరిత్రకారులు పండితులు అందించిన వారి యొక్క స్టేట్మెంట్స్ కానివ్వండి, పేష్వాల యొక్క పరిపాలనకు పేష్వాల యొక్క గొప్పతనాన్ని తెలియజేసే వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి సివిల్ సర్వీసెస్ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా కావచ్చు, స్టేట్ సర్వీసెస్ కావచ్చు, సెంట్రల్ సర్వీసెస్ కావచ్చు, రైట్ మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే బిట్లులాగా సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకోవాలంటే అది ఎప్పటికీ కాదు. ప్రశ్నించే నాడిని పసిగట్టండి. ట్రై టు క్యాచ్ ద పల్స్ ఆఫ్ ద ఎగ్జామినర్. ప్రశ్నించే నాడిని పసిగడితే ఎటువంటి విజయాన్నైనా కూడా మీరు సాధించగలుగుతారు. ఏ స్థాయిలో ఎగ్జామ్స్ అయినా కూడా మీరు రాణించగలుగుతారని నేను మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే డిస్క్రిప్టివ్కి మరియు ఆబ్జెక్టివ్కి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే ఆబ్జెక్టివ్ విధానంలో కూడా సమూలమైన మార్పులు వచ్చాయి. ఏపీపీఎస్సీ టీఎస్పీసీ నిర్వహించే నేటి ప్రశ్నాపత్రాలలో ప్రశ్న సరళి అనేది చాలా ఇండైరెక్ట్ విధానంలో వస్తుంది. ఈ ఇండైరెక్ట్ విధానాన్ని ఈ పరోక్ష విధానాన్ని అర్థం చేసుకొని ఇన్డెప్త్ నాలెడ్జ్ని మనం పొందినప్పుడే ఎటువంటి క్వశ్చన్కైనా కూడా జవాబిచ్చే ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం అనేది మన సొంతం అవుతుంది. సో కుడ్ యూ కైండ్లీ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ తెలుగు 1 అకాడమీ.